18 గంటలు పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ 18 గంటలు పనిచేస్తున్నాడు. మహా మేధావట. మేధావా? మనకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. హిందీ మాట్లాడుతుందంటే గ్రీక్ అంటే అవుననుకుంటాడు, ఉర్దూ మాట్లాడేది లాటిన్ అంటే అవుననుకుంటాడు. సంస్కారవంతమైన తెలుగునా కమ్ముండు సంవత్సరం ఇది వాళ్ళ తెలుగు. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా? ఏమి తెలియదు. ఆమె చెప్పులతో కొట్టి దింపినోడు, చంపినోడు. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? ఇద్దరు ఒకటే. ఓట్ ఫర్ ఓట్ కేసులో ఆయన A1, చంద్రబాబు నాయుడు A1, ఇక్కడ రేవంత్ రెడ్డి A2. A1 A2లే కదా, అక్యూజ్ 1 అక్యూజ్ 2. వాళ్ళే ముఖ్యమంత్రులు, నేరస్తులే. అక్కడ ఇక్కడ నేరస్తులే ఉన్నారు. 18 గంటలు పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ 18 గంటలు పనిచేస్తున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా? ఏమి తెలియదు. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోక్ ఉంటుంది. జగన్ అన్నాడు, నేను హైదరాబాద్ పబ్లిక్స్లో చదువుకున్నా, నాకు మంచి ఇంగ్లీష్ వస్తే నాతో పోటీ పడతావు అన్నాడు. నిజంగా పోటీ పడతారా? వాళ్ళతో కాదు, చెప్పరాసితో కూడా పోటీ పడలేదు ఇంగ్లీష్. బట్లర్ ఇంగ్లీష్ అంటారు ఆయన అంటే వంటవాళ్ళ ఇంగ్లీష్. ఆయన గురించి చెప్తుంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించినట్టు సైన్స్ అంచనా వేయండి. ముగ్గురు వచ్చేది ఇక్కడ వచ్చేసరికి వాళ్ళని ఊదరకూడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు. ఆ ముగ్గురికి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవరు ముఖ్యమంత్రి. అందులో ఒకడు అడిగినట్ట, హూ ఈజ్ చీఫ్ మినిస్టర్ సార్? చంద్రబాబు నాయుడు తనకాయ ఐ ఈజ్ చీఫ్ మినిస్టర్. ఈజ్ అంటే ద్రావిడని పక్కడు అడిగినట్ట, ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్? ఎస్ ఐఆర్ చీఫ్ మినిస్టర్. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటాడు, ఆర్ యూ అంటే ఐఆర్ అంటాడు. ఇదేమని దాని భాష సమస్య ఇస్తామని నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు. ఎస్ ఐ ఆమ్ చీఫ్ మినిస్టర్. అది వాని ఉద్దేశం. వాడు మేధావట. మనకు భాష నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట, మనకు తెలుగు నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట. మనకు తెలుగు రాదట, వ్యవసాయం రాదట. చెప్తారా? మనకు బ్రోకర్ కాలు నేర్పుతారా? నువ్వు బ్రోకర్వా జోకర్వా తెచ్చుకోను. ఎవరుంటారు తెలుగుదేశం పార్టీలో? బద్మాష్ 420లు, బద్మాష్ 420 కాకపోతే బేవకూఫ్ 420. కానీ తెలివైనోడు ఎవరు ఉంటాడు? మంచోడు ఎవరు ఉంటాడు? నువ్వు చెప్పేది? నువ్వు చెప్తావా? భువనగిరిలో 18 మందిని చంపించింది కదా చంద్రబాబు నాయుడే కదా. ఎన్ని పరిశ్రమలు మూసేసినావు? ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం? చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ కోసం ఎన్ని పరిశ్రమలు మూసేసిండు. ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాటూర్, రిపబ్లిక్ ఫోర్, DBRML, లేదస్పల్లి, ఆల్చాడ్, నిజాం షుగర్, సిర్పూర్ కాదు, రామగౌడ, అన్ని మూసింది నువ్వే కాదా? 169 కోట్లకు నిజాం షుగర్స్ను భూకరాజు గంగరాజు కమ్మలేదాను. 32,000 ఎకరాల సొంత భూములు నిజాం ఇచ్చినాయి. ఏమైంది దానివల్ల? లక్ష రూపాయలకు ఎకరం పెట్టుకుంటే కూడా 3,200 కోట్లు కావాలి. భూకరాజు గంగరాజు ఎవడు? మనకి ఇస్తావా నువ్వు 169 కోట్లకు? దానివల్ల ఏమైంది? బోధన మొత్తం నాశనమైంది. ముంబోస్పల్లి అంటే మెదక్కి ఆనుకునే ఉంటుంది. ముంబోస్పల్లి షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది. సిరిసిల్ల బంద్ అయింది. జైరాబాద్ బంద్ అయింది. మొత్తం తెలంగాణలో 42,000 మంది చెరుకు రైతులు మొత్తం ఇంటి మొక్కం పట్టారు. ఏమి లేదు. ఇంత ఇప్పుడు షుగర్ పండిస్తున్నారు ఎక్కడన్నా? అని బుద్ధి లేదు. అరే వీడికి ఏం తెలుసు? బ్రోకర్ గారికి వాడు జోకర్, వీడు బ్రోకర్. వీళ్ళు తెలంగాణ పరిపాలిస్తుంటాం, మనము దొంగలు పరిపాలిస్తుంటామా? తెలంగాణలో ఆంధ్రలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఉన్నది క్లెప్టోక్రసీ. మనం చదువుకోమని ఏందో రాజకీయాలు ఇద్దరికి తెలియదు. వాడికి చదువు లేదు, వీరికి చదువు లేదు, ఇద్దరికి చదువు లేదు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై రూల్ బై థీవ్స్. చోరతంత్రం ఉంది. క్లెప్టీన్ అంటే దొంగిలించడం గ్రీక్ పదం. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. జనతంత్రం లేదు, చోరతంత్రమే ఉంది. ఈ చోరులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు ధృతరాష్ట్రం నుంచి సోనియా గాంధీ దాకా ఢిల్లీలో గుడ్డోళ్ళే కూర్చుంటారు. ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ పైసలు ఇస్తే చాలు. కేసీ వేణుగోపాల్కు, కొప్పుల రాజుకు, ఖార్గేకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి బ్రీఫ్ కేసులు తీసుకుపోయారు. ఇప్పుడు ఎమర్జెన్సీ పడతారు రేపే తెలంగాణలో. అంత దుర్మార్గం నడుస్తున్నది. మనము ఒక్కటే ఇంతమంది మిత్రులు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే ప్రజలకు అన్యాయం చేయడము, మోసం చేయడము. ఎక్కడుంది? ఎస్సీజర్లు పెడితే మొత్తం మోసమే కదా. మీ మంత్ర కంపెనీలు అన్నీ ఎవరి? అరబిందో కావచ్చు, హెట్రో కావచ్చు, దివిస్ కంపెనీ కావచ్చు. ఎంత మోసం! ఎటువంటి వాళ్ళు ఉన్నారు? దివిస్ అన్నిటికంటే ధనవంతుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చుట్టం. వారి పేరు మురళీకృష్ణ ప్రసాద్. చౌటుప్పల్లో దివిస్ కంపెనీ అన్నిటికంటే సంపన్నమైంది. వారికి మొత్తం ఊర్లన్నీ ఆ పక్కన జేకేసారం, తాళసింగారం, తేరకపల్లి
తుమ్మలగూడు అన్ని ఊర్లు మొత్తం పంతంగి మొత్తం నాశనమైనవి. అసలు ఫార్మా అంటేనే మోసం, ఎస్సీజెడ్లు అంటేనే మోసం, కంపెనీలు అంటేనే మోసం, హైటెక్ సిటీ అంటేనే మోసం. వాడు ఎల్ఎన్టీకి ఇస్తే ఎల్ఎన్టీ వాడు ఫారెన్ కంపెనీ వాడు. ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టినోడు కూడా వాడే, కూలిపోయింది. ఈడ మేడిగడ్డకు వచ్చినోడు కూడా వాడే, మేడిగడ్డ బొదలగడ్డ అయింది, ఎల్ఎన్టీ వాడే కదా. తెల్లతోళ్ళ బ్రోకర్లు, వాళ్ళ బ్రోకరు మోదీకి బ్రోకరు రేవంత్ రెడ్డి. బ్రోకర్ అందరు కలిసే ఉన్నారు కదా. ఒక చివరి మాట చెప్పి ఆపేస్తాను. మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసే ఉన్నారు. సబ్కా మాలిక్ ఏక్, ఒకటే కదా. అందరు కలిసే ఉన్నారు. వీళ్ళందరినీ భరతం పట్టాలి. లక్ష రిపోర్ట్ తెస్తున్నారు. ఏంటో తెస్తాను, మీకు రైతులకే ఇస్తాను, పైసలు లేవు. ఏడికెళ్ళి ఇస్తాను? ఎక్కడ లేవు పైసలు. డ్రామాలు చేస్తున్నాడు వీడు. అంత మొత్తం డ్రామాలు చేస్తాడు. మంత్రి విస్తరణ కూడా చేయడు. మంత్రి విస్తరణ మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆదేశం వస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే చేస్తాడు. హిస్ మాస్టర్స్ వాయిస్. హిస్ మాస్టర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయన వాయిస్ ఈయన హెచ్ఎంబీఏ కదా. అందుకనే వీళ్ళందరూ తీసుకొని పోయి మూసినది మురికాల్లో తొక్కాలి. వీళ్ళందరూ దొంగలు కలిసే ఉన్నారు కదా. అది ఇస్తారట, మొత్తం ఇస్తారట రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అప్పుడు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు పేరు రావడం కోసం వెంకయ్య నాయుడు తను చెప్పినట్టు రమణ ఇలా కుట్రలు చేసిండ్రు. మళ్ళీ అదే కుట్రలు కొనసాగుతున్నాయి.